అలాగే ఏదైతే పార్టీ చేపట్టినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం విముఖత చూపించడం, ఏదైతే ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, యూరియా కొరత దాదాపు కూడా రైతులందరూ కూడా రోడ్లను పడ్డారు. యూరియా కొరతతో చాలా వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా యూరియా అనేది తమకు అందలేదు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలి అన్న కోణంలోనే పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా జేబీఎం, జై సంవిధాన్ కార్యకర్తలు, చైర్మన్లు, అలాగే కార్పొరేటర్లు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఏదైతే ఉమ్మడి జిల్లాల వారీగా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిశ్చితంగా అక్కడ ఏదైతే పార్టీలో ఉన్నటువంటి అంశాలు, అలాగే రాజగోపాల్ రెడ్డి అంశంతో పాటు కూడా ఇప్పటికే పార్టీలో పలువురు నేతలు ఎవరైతే ఉన్నారో వారు వ్యతిరేకులుగా పార్టీని చాలా వరకు కూడా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ సమావేశం మొత్తం కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో ఏదైతే అటు ప్రాబ్లమ్స్ కావచ్చు, అటు కేంద్రం అవలంబిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా రీచ్ అయ్యేలాగా తీసుకువెళ్ళాలి అన్న కోణంలోనే ఏదైతే దిశానిర్దేశం పార్టీ కేడర్ మొత్తానికి కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ పర్యటన ఉంది, రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనేసి తెలుస్తోంది.